For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. ఒక మంత్రి పదవిలో ఉన్న ఒక మహిళ మరో మహిళ గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆమెని దూషించింది. మరి తను వ్యాఖ్యలు చేసిన మహిళ కూడా మామూలు పర్సన్ కాదు, అది కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీ. మరి మంత్రి పదవిలో ఉన్న ఒక మహిళ ఎందుకని ఇలా ప్రవర్తించింది? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు సీనియర్ లాయర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. చూసేయండి. నమస్తే మేడం. నమస్తే మేడం, మంత్రి పదవిలో ఉన్న సురేఖ గారు అందరికీ తెలిసిందే ఈ ఇష్యూ. ఆమె ఒక మహిళ అయ్యి ఉండి మరొక మహిళ గురించి తప్పుగా మాట్లాడింది. అది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తప్పు అని చెప్పినప్పటికీ కూడా ఆమె దాని గురించి ఏమాత్రం నేను చేసింది తప్పు అని మళ్ళీ ఎవరికోనూ కూడా చెప్పడం కూడా లేదు. అండ్ రెండో వచ్చేసి తను ఉన్నది ఒక సాదాసీదా పదవిలో కూడా కాదు, ఒక మంత్రి పదవి. సో ప్రజల కోసం పని చేయాల్సిన ఆమె అదే ప్రజల కోసం రాంగ్గా మాట్లాడడం ఇది కరెక్ట్ అంటారా? ఇది ఎంతవరకు రైట్? అసలు ఒకటమ్మా, ప్రజలు అని అనకండి. ఎందుకంటే ఒక పర్సన్ కోసం ఒక పర్సన్ అంది. ఇందులో ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు సమంత సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఆమె కూడా హ్యూమనే కదా. అవును, కరెక్టే. అందులో ఒక సింగిల్ పర్సన్, ఈవిడ సింగిల్ పర్సన్ అంది. ఇందులో పబ్లిక్ ని లాక్కండి. ఫ్యాన్లు ఎలాగా కొట్టుకుంటారు. అవును. సో అది పక్కన పెట్టేసేయండి. ఈవిడికి ఫ్యాన్స్ ఉంటారు, ఆవిడకి ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో ప్రజలకి సంబంధం లేదు. ప్రజలకి ఏం పని పాట లేదా? ఓల్డ్ పనులు ఉన్నాయి కదా. అవును. సో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇందులో మనం ప్రజల్ని లాగేమంటే వాళ్ళు నిజమే మనల్ని కూడా ఉద్దేశించారు అని వాళ్ళు వస్తారు. అవును. అప్పుడు అది పెద్ద రచ్చ అవుతుంది. అవును. సో ఇది ప్రజలకు సంబంధించింది కాదు. ఆవిడ అనడం తప్పు. ఓకే, ఆవిడకి ఏదైనా దాని గురించి నిజాలు ఏమైనా తెలిసాయా అని అనుకుందాం. తెలిసినా కూడా పబ్లిక్ గా బహిరంగంగా బహిర్గతం చేయవలసిన అవసరం ఆవిడకి లేదు, అనవసరం. అవును. సో ఇలాంటి వాటిలో పొలిటికల్ పర్సన్స్ అవనండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, ఎవరి జీవితం వాళ్ళకి జీవించే హక్కు రాజ్యాంగంలో పొందపరిచి ఉంది. ఎవరి పర్సనల్స్ని ఎవరు వ్యాఖ్యానించే అవసరము లేదు, వాళ్ళకి ఆ హక్కు లేదు. రాజ్యాంగ చట్ట విరుద్ధం, అది రాజ్యాంగంలో పొందపరిచి ఉన్నాయి. వేరే వ్యక్తి గురించి వాళ్ళ స్వవిషయాలని మనం పబ్లిక్ ఒపీనియన్ కింద పెట్టినట్టు అయిపోయింది కదా. అవును. అది చాలా తప్పది, చేయకూడదు. వాళ్ళని ఆ అమ్మాయి సమంత డైవర్స్ ఇచ్చేసింది, నాగ చైతన్య డైవర్స్ ఇచ్చేసింది. వాళ్ళ జీవితం వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తుంది. మధ్యలో ఎప్పుడో అయిపోయిన దానికోసం దానికిను నాగార్జున దాన్ని అదేంటది అన్కన్వెన్షన్కి లింకప్ చేసి అది తప్పది. అది అవసరం లేదు. అది అయినా అన్కన్వెన్షన్ ని కూల్చడానికి దానికి పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కేటీఆర్ కి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకని వీళ్ళకి లింకప్స్ ఉన్నాయి అనేసి ఎందుకు మాట్లాడారంటారు? కేటీఆర్ కి రేవంత్ రెడ్డికి లింకప్స్ ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు వేరే పార్టీ. సో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చెరువులో ఇది ఒకటే కాదు కదా, చెరువులో ఆక్రమించి కట్టిన కట్టడాలు ఏవైనా ఉన్నా కూడా దాన్ని డెమాలిష్ చేసేయండి అని ఆర్డర్స్ ఇచ్చాడు. పెద్దది కనిపించింది అన్కన్వెన్షన్, కొట్టేశారు. అది ఆయన నాగార్జున మీద కక్ష తీర్చుకోవాలి అన్నని మనం అనుకుంటున్నాం. సో ఎందుకంటే మనం అనుకుంటున్నాం అని కాదు, పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే అది కట్టింది బీఆర్ఎస్ టైంలో, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కట్టారు. సో కొంచెం కొనుక్కున్నారు, కొంచెం ఆక్రమించారు, ఏదో జరిగింది అక్కడ. మొత్తానికి ఏదైతేనే చెరువులో కట్టేశారు అన్కన్వెన్షన్. సో అది కూలగొట్టారు. అది వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. అది గవర్నమెంట్ అవనేయండి, నాగార్జున గారు అవనండి. ఒకవేళ చెరువు పరిధిలో లేదు అంటే నాగార్జున గారు కోర్టులో వేస్తారు. దానికి నష్టం ఎంత జరిగిందో ఆ నష్టపరిహారం కోర్టు నుంచి రాబట్టుకోవచ్చు. అది చెరువులో కట్టి ఉంటే కనుక దానికి రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇప్పుడు ఏంటంటే రోడ్డు పక్కన కొన్ని బిల్డింగ్స్ ఉంటాయమ్మా, దానికి ఇన్నేళ్ళు పీరియడ్లోని ఎప్పుడైనా రోడ్డు వెడల్పు అవుతే కనుక ఈ ఇళ్ళు కొట్టేస్తాయి అని ముందే ఉంటాయి వాళ్ళకి జియోస్. అలాంటప్పుడు వాళ్ళు రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు, బిల్డింగ్ని డెమాలిష్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఎంత ఉంది అనేది వాళ్ళు గవర్నమెంట్ వాల్యూని బట్టి వాళ్ళు ఇస్తారు, ఇయ్యాలి. అంతే తప్ప మార్కెట్ వాల్యూని చూసుకుని ఇవ్వదు గవర్నమెంట్. ఇలాగ ఇస్తూ పోతే ఎక్కడికి వస్తుంది గవర్నమెంట్కి డబ్బు? మనం పే చేసిన ట్యాక్స్నే వాళ్ళు ఇలా చేయాలి. సో అప్పుడు మళ్ళీ మన మీద
ఇంత పెద్ద రాయి పడుతుంది. ఏంటంటే ట్యాక్స్ పెరిగిపోతుంది. ఇప్పటికే సగటు మనిషి ట్యాక్సులు కట్టుకోలేక చచ్చిపోతున్నాడు. మళ్ళీ ఇలాంటివన్నీ జరిగి మళ్ళీ పెంచేసారంటే మీరు మాకు డబ్బులు కావాలి అంటే వీళ్ళకి డబ్బులు ఇస్తారు, ఎవరి దగ్గర నుంచి వసూలు అవుతుంది అదొక్కటి ఆలోచించాలి. పబ్లిక్ మన దగ్గర నుంచే వెళ్తుంది. ప్రింట్ ఏం చేసేది అది గవర్నమెంట్. మీరు ఇన్ని కోట్లు అడిగారా టక టకా కొట్టేసి ఇచ్చేది మీకు. ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి రావాలి, ఇటుకి వెళ్ళాలి. ఇదొక చైన్. సో ఏంటంటే పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాని ఏదో వాళ్ళ ఫ్యాన్స్ మేము వీళ్ళ ఫ్యాన్స్ మేము అని అనుకుని మీరు అనవసరంగా ఉద్రేకపడకండి. నిజమే, మీరన్నది కూడా కరెక్టే. కానీ ఒక మంత్రి పదవిలో ఉన్న మహిళగా ఇంకో మహిళని ఇలాగా దూషించి మాట్లాడినందుకు అసలు అంటే గవర్నమెంట్ ఏమైనా దీనిపై యాక్షన్ ఉంటుందమ్మా. వాళ్ళ పార్టీ పరంగా యాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఎవరికైనా ఒక లిమిట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని, అడ్వకసీ గురించి నేను మాట్లాడేటప్పుడు దాన్ని కించపరిచి మాట్లాడానంటే మాకు బార్ కౌన్సిల్ చురకలు పెడుతుంది. ఓకే కదా, మేము దాని పరిధిలో ఉంటాం. సో మాకు అక్కడ చురక వస్తుంది. వీళ్ళకి కూడా వాళ్ళ పార్టీ పరంగా నీకు వాళ్ళని అనవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఏదైనా దూషించాలి అని అంటే వాళ్ళకి మీకు ఏమైనా రైవల్టీస్ ఉంటే అది మీరు చూసుకోవాలి. కానీ దీన్ని పార్టీ పరంగా బహిర్గతం చేయకూడదు అని వాళ్ళు కూడా అంటారు. అనకుండా అయితే ఉండరు. పార్టీ వాళ్ళు మీరు విచ్చలవిడిగా మీరు అనొచ్చు అని ఏం అనదు. పార్టీ వాళ్ళు వాళ్ళ హైకమాండ్ నుంచి కూడా ఆవిడకి వస్తాయి, రాకుండా ఉండవు. ప్లస్ నాగార్జున వాళ్ళు ఊరుకోరు కదా. ఎందుకంటే సమంత విడాకులకిను కేటీఆర్కి సంబంధం ఉంది, కేటీఆర్ ఏదో ఆమెను అన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అనేయడం ఈజీ కదా. మాట ఎవరి మీదైనాను మనం నేర ఆరోపణ చేయడం ఈజీ. దాన్ని నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఆ ప్రూవ్ చేయలేము అని అన్నప్పుడు వాళ్ళు కేసు పెడతారు. వాళ్ళు డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తారు. ఫైల్ చేశారంటే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది ఆవిడ. అది వ్యక్తిగతంగానే ఉంటుంది, దానికి పార్టీకి సంబంధం ఉండదు. పార్టీకి సంబంధం లేదు. పార్టీని అడిగి మా ఈవిడ వీళ్ళని వ్యాఖ్యలు చేయలే కదా, అప్పుడు పార్టీ అంటూ ఏదైనా అంతే కదమ్మా. సో ఏంటంటే ఒక సెలబ్రిటీ ఏమనండి, ఒక రాజకీయ నాయకులైనా ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మనం మాట వెళ్ళి పబ్లిక్లో వెళ్ళింది అంటే ఆ వాణి దానివల్ల నష్టం ఎంత లాభం ఎంత అని అంచనా వేసుకుని మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మీరు చెప్పింది వాస్తవం 100% కూడా. ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడేము, కించపరిచి మాట్లాడుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అంటే రాజకీయాన్ని భక్తిని ఒకటి చేసేద్దు అని సుప్రీంకోర్టు అయితే స్టేట్ ఇచ్చేశారు. అయితే అసలు ముందుగా తెలిసినప్పుడు ఏమన్నారంటే ముందు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎందుకని దాన్ని రాజకీయం చేసి చర్చ కింద మార్చారు అని సుప్రీంకోర్టు వాళ్ళు మాట్లాడారు. అయితే ఇప్పుడు అది కాస్త పోయి మన అనకూడదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇదంతా మతపరమైన చిచ్చులు పెట్టడానికి చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆయన పదవిని ఆయన పాటించాలి, దాన్ని మానేసి ఎంతసేపు పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మేము ఇలాగా ఒకటమ్మా, నేను అదే చెప్తున్నాను కదా, ఎవరి మీదైనా మనం ఒపీనియన్ అంటున్నాము అంటే వీళ్ళ ఫ్యాన్స్ మనకి కామెంట్స్ వస్తాయి. ఒకటండి, పబ్లిక్కి ఒకటే చెప్తున్నాను, వాళ్ళ ఫ్యాన్స్ మీరు అయి ఉండొచ్చు, వాళ్ళకి వీరాభిమానం అయి ఉండొచ్చు, కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈ లిమిట్స్ దాటితే అది పబ్లిక్కే నష్టం. ఏంటంటే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి. అంతేగాని గుడి మెట్లు కడుగుతాము, గుడిని ప్రక్షాళన చేయడానికి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి, పురోహితులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. వాళ్ళకు వదిలేయండి. వాళ్ళు చేసే పనిని వాళ్ళు చేయనియండి, మీరు చేసే పని మీరు చేయండి. మీరు పగ్గాలు పట్టుకున్నారు కదా, మీరు గవర్నమెంట్ని పరిపాలించండి. మీరు కనుక ఈ డ్యూటీ మీరు చేస్తే, మీరు చేసే డ్యూటీ ఎవరు చేయాలి? మీరు చేసే డ్యూటీ మీరు చేస్తే వీళ్ళు చేసే పని వీళ్ళు చేయగలుగుతారు. ఆర్డర్స్ మీరు పాస్ చేయండి. అంతేకాని మేమే అన్ని చేసేస్తామంటే వన్ మ్యాన్ ఆర్మీ కాదు కదా, అన్ని నేనే చేసేస్తాను సినిమా కాదు ఇది. 1 అవర్లో 2 అవర్స్లో అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటే రియాలిటీ. ఇందులో ప్రతి దాంట్లోని మీరు వెళ్ళారు అంటే కొన్ని పనులకి ఇంటరప్షన్ ఉంటుంది, అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు లేకుండా ఆగమ శాస్త్రాన్ని వాళ్ళని అనుసరించనియండి, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి, ఆ హక్కు మీకుంది. అంతేకాని మీరు వెళ్ళి కడిగేస్తే ఎందుకు అది?
ఏంటంటే మీరు చేసేది మీ మనసు పూర్తిగా మీరు చేస్తున్నారు, కానీ ఆ చేసే పనిని పబ్లిక్ ఎలా తీసుకుంటోందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మెట్లు కడుగుతున్నారు, ప్రతి మెట్టుకి బొట్టు పెడుతున్నారు అని ఫ్యాన్స్ వెళ్ళి రచ్చ రచ్చ చేస్తున్నారు. చాలా పనులు ఆటంకాలు జరుగుతాయి. ఆ పనులు ఆటంకం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనియండి, మీ పరిపాలన మీరు చేస్తూ ఇలాంటివి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లడ్డు కల్తీ జరిగింది అని అంటే ల్యాబ్కి పంపించాలి, ల్యాబ్ రిపోర్ట్స్ కోర్టులో ఫైల్ చేయాలి. అది అవునా కాదా మీడియాలోకి వచ్చేసి పబ్లిక్లో పెడితే అది షార్ట్ అవుట్ అవ్వదు. అది అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ల్యాబ్స్కి పంపించండి. నెయ్యిలో కల్తీ ఉంది కరెక్టే. అక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం మెట్లు కడుక్కోవడం కాదు, ఏ మెట్టు మీద హిందూ కానివాడిని ఉంచకండి, ఫస్ట్ అది చేయండి. హిందూ అనేవాడే ఉండాలి మెట్ల మీద, బెగ్గర్స్ తోటి సహా. నేను కొన్ని దగ్గర అంటే కొన్ని వీడియోస్ చూశాను. మొన్న ఏదో టెంపుల్కి భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, బెగ్గర్స్ ఉన్నారు. డబ్బు మనది కావాలి, హిందూది. మన దేవుడిని నమ్మరు, మన దేవుడి దగ్గరికే వచ్చి కూర్చుంటారు. ఈ చర్చి దగ్గర అడుకోండి, ఈ గుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఇలాంటివన్నీ ప్రక్షాళన చేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది కొద్ది రోజులైనా. మీరు చేయగలరు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే ఏదో సినిమాలో అంటాడు కదా, ఆయనకు తిక్క ఉంది దానికో లెక్క ఉంది. నిజమే, ఆ తిక్కకి లెక్క ఉంది. ఈ తిక్కని దీనికి ఉపయోగిస్తే కనుక ధర్మం రక్షించబడుతుంది. అది చేస్తే బాగుంటుంది. అంటే రాజకీయాలు దేవుణ్ణి కలపద్దు అని చెప్పవలసిన వాళ్ళే ఇలాగ మిక్స్ చేస్తున్నప్పుడు లైక్ గవర్నమెంట్ ఎలా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా గవర్నమెంటే వాళ్ళు కదమ్మా, ఇంకెవడే యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎవరుంటాడు? ఇంకా వేరే సీఎం పిఎం ఉంటారు, తీసుకుంటారు, కాదని అనట్లేదు. అందుకే చెప్తున్నాం కదా, మీరు చెయ్యవలసే పని చేసి మీరు ఆ ఆర్డర్స్ ఏవో పాస్ చేస్తే చేయించే వాళ్ళ చేత మీరు చేశారంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరు మీ సీట్లో కూర్చునే చేయొచ్చు, మీరు ధర్మాన్ని రక్షించే కార్యకర్తని నేను అని మీరు అనుకోకండి. ధర్మాన్ని రక్షించే రక్షకుడుగా ఫీల్ అయితే ధర్మం రక్షించబడుతుంది కదా. మీరు అక్కడ ఉండి ఆర్డర్స్ పాస్ చేస్తే ధర్మం రక్షించే వాళ్ళు పండితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆగమశాస్త్ర ప్రకారంగా దానికి ఏం చెయ్యాలి ఏంటి అనేది వాళ్ళు చేస్తారు. అది చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పు పట్టక్కర్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే కదమ్మా. అవును, కొంచెం స్టేబుల్ అవ్వాలి, అయిపోయి ఉండాలి ఈ పాటికి. ఇన్ని రోజులు అక్కర్లేదు అతనికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజనే అలాంటిది. సో ఆయన మనం నో డౌట్ ఆయన మనం ఏంటంటే ఆయన గురించి మాట్లాడే అంత మేధాశక్తి మనకి లేదు, ఆయనంత విజన్ మనకి లేదు, ఎందుకంటే చాలా మంచి లీడర్. సో వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఈ లడ్డు దాని గురించి ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ కరప్షన్ ఎక్కడ వచ్చింది, ఆ గుడిలోని ఎవరెవరు దీంట్లో ఉన్నారు, అవన్నీ మీరు స్లీపర్ సెల్ కింద నుంచే షార్ట్అవుట్ చేసేసి వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు బాగుంటుంది. ఇంకోటి మేము నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 1 by 1 కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మనకి చూసుకుంటే జానీ మాస్టర్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, వీళ్ళందరికంటే ముందు వెళ్ళి నమోదైన ఆ కేసు కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటుంటే కోయిన్సిడెంట్గా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా దీంట్లోకి వస్తూ ఉన్నారు. ఇది కోయిన్సిడెన్స్ అనుకోలో లేకుంటే అక్కడ జరుగుతున్న తప్పులే అనాలో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇవన్నీ చూస్తున్న ఇంకొంతమంది మగవాళ్ళు ఏమంటున్నారంటే, మరి మా మగవాళ్ళకి రక్షణ ఏది, మా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అన్నారు. అలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్పచ్చు అంటారు మేము? అసలు ఒకటమ్మా, నార్సింగి పోలీస్ స్టేషన్కే వెళుతున్నారంటే వాళ్ళ పరిధి ఎక్కడుందో చూస్తారు. ఈ చిత్రపురి లేఅవుట్లు అవన్నీ ఆ పిఎస్ పరిధికి వస్తున్నాయేమో, సో అందుకని అక్కడికి వెళ్తున్నారు ఆడపిల్లలు. లేదు షూటింగ్స్ ఏమైనా జరిగే స్పాట్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా కొన్ని అక్కడికి వెళ్ళి ఉంటాయి, వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటున్నారు. అంతే, మగవాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా అదే పోలీస్ స్టేషన్ తీసుకుంటాయి. ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు కనుక హింసించబడితే కనుక వాళ్ళు కూడా అదే పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసే ఆస్కారం ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టకండి. అందరికీ అదే పోలీస్ స్టేషన్, అందరికీ అదే డిపార్ట్మెంట్, అందరికీ అవే కోర్టులు. వేరే వేరే మొగాళ్ళకు ఒక కోర్టు, ఆడవాళ్ళకు ఒక కోర్టు లేదు, అందరికీ ఒకటే కోర్టు. సో వాళ్ళు వెళ్ళినా ఇదే రియాక్షన్ ఉంటుంది. బాధించబడ్డాడు అనేవాడు ఎవరినైనా వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు. మీ మీద ఎటువంటి అంటే అఘాయిత్యం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి నువ్వు చెప్పావంటే వాళ్ళు అదే సేమ్ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఆడ మగ జెండర్ చూడమమ్మా మేము. ఈ లీగల్ సెల్ వెళ్తే కనుక
జెండర్ ఏంటంటే అక్కడ మీరు బాధింపబడ్డారా లేదా, ఏంటి నేర ఆరోపణ అది చూస్తాం, కానీ ఇది ఆడ ఇది మొగ అని ఆడవాళ్ళని ప్రేమగాను మగవాళ్ళని కక్షగా చూడరు. ఇంకోటి మేము హర్ష సాయి మీద కేసు పెట్టిన యువతి ఎవరైతే ఉన్నారో ఆమె హర్ష సాయితో పాటు వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు పెట్టింది. ఇది నిలబడుతుంది అంటారా? అంటే మేము ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన మాట ప్రకారమే మేము ఇప్పుడు లవ్లోకి వచ్చాము, ఇప్పుడు ఈ అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, అందుకని ఇద్దరి మీద కేసు పెట్టాను అని మాట్లాడుతుంది. ఇది కరెక్టే అంటారా? అంటే పెద్దల మధ్యలోకి వచ్చి మాట్లాడినంత మాత్రం పెద్దల్ని కూడా ఇందులోకి లాగి కేసు పెట్టడం కరెక్ట్? వాళ్ళు ఏం మాట్లాడారో మనకి తెలియదు కదమ్మా, వాళ్ళ ఒప్పందం ఏంటో. అంటే నా కొడుకుని నేను బలవంతంగా పెళ్లి చేయిస్తానని ఏమైనా అన్నాడు ఆయన, అది మనకి తెలియదు కదా. సో తెలియకుండా మనం ఏం అనలేము అది. నెక్స్ట్, ఈ అబ్బాయి మోసం చేసాడు అని అంటే నాకు నచ్చలేదు అని వీళ్ళిద్దరూ అనుకుంటే ఆయన ఏం చేస్తాడు? తల్లిదండ్రులను మీరు మీ ఇష్టం, మీరిద్దరూ హాయిగా ఇష్టం అనే రోజులు మీరు బయట తిరిగారు, మీ ఎంజాయ్మెంట్ మీది. అప్పుడు ప్రతిదానికి వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకుని ఉండకపోవచ్చు కదా. అవును. సో ఆయనకి సంబంధం ఏం లేదు. కరెక్ట్ మ్యామ్, మీరు చెప్పింది. ఆయన్ని ఏటూగా ఉంచుతారే తప్ప ఆయనకి ఇందులో సంబంధం ఏమి ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యామ్, ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా దూరాలు వెళ్ళి జాబ్స్ చేస్తూ ఉంటారు, అక్కడ సొంత ఇల్లులు ఉండవు. సో రెంటల్ హౌసెస్ లో ఉండడం అనేది తప్పదు ఇంకా మనకి. అలాంటి పొజిషన్ లో రెంటల్ హౌసెస్ లో ఉన్నప్పుడు ఓనర్స్ రెంట్ ఉన్న వాళ్ళతో ఏమైనా మిస్బిహేవియర్ గా మాట్లాడినా లేక దుర్భాషలు ఏమైనా యూజ్ చేసినా అలాంటప్పుడు ఏ సెక్షన్ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ మా దుర్భాషలు ఓనరు వచ్చి ఆడుతున్నాడు అంటే వీళ్ళు తప్పేదో కొంచెమైనా ఉండాలి. రెంట్ ప్రాంప్ట్ గా ఇయ్యకపోయి ఉండాలి, లేదా ఇల్లు ఏదైనా డ్యామేజ్ చేసి ఉండాలి. అంతేకాని ఊరికే వచ్చి ఆయన తిన్నది అరగకుండా వచ్చి ఏమైనా అంటాడా ఓనరు? అనడు కదా. అలాంటిది ఏదైనా అయితే కనుక ఆయన అనేది కరెక్టే. వాళ్ళు అద్దెకి ఎందుకు ఇస్తారు? వాడు ఆ అద్దె మీద బతుకుదామని ఇస్తాడు. మీరు కరెక్ట్ గా రెంట్ పే చేయకుండా ఆయన తిట్టాడు అని పెట్టడానికి సెక్షన్స్ ఏమి ఉండవమ్మా. వాళ్ళు ఓనర్సే, మీరు టెనెన్సీ. ఇష్టం లేదు వెకెట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఓనర్ వచ్చి తిట్టాడు ఆయన మీద కేసు పెట్టచ్చా అంటే తప్పది, పెట్టకూడదు అంటారు. ఎందుకు పెట్టాలి? నీకు రెంట్కి ఇచ్చాడు, ఆ రెంట్ కరెక్ట్ గా ఇచ్చేసి తప్పు లేకుండా కూడా ఓనర్స్ ఎందుకు అంటారమ్మా? ఎందుకు లేరు మేము? ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు మేము. దుర్భాషలు ఆడే ఓనర్స్ ఎవరు ఎందుకు ఉంటారమ్మా? ఉంటారు మేము. ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. మీ తప్పు ఏది లేకుండా కరెక్ట్ గా రెంట్ కడుతున్నాం మేడం, మేము మా అగ్రిమెంట్ ప్రకారంగా ఇల్లు కూడా శుభ్రంగానే ఉంది, ఏది డ్యామేజ్ లేదు, అయినా కూడా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు అంటే ఆయన మీద మీరు వేయొచ్చు. ఒకవేళ అలా కాకన్నా లైక్ కొంతమంది కొంత సాడిస్టిక్ మైండ్ సెట్ తో ఉంటారు. ఎలా అంటే వాటర్ ప్రాపర్ గా ఇవ్వకపోవడం, లైక్ కరెంట్స్ ఎప్పటికప్పుడు మెయిన్స్ ఆపేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు కరెంట్ ఎవరి ఇళ్లలో వాళ్ళది మెయిన్స్ ఉంటాయి కదా. ఇది వరకు ఏంటంటే కామన్ కరెంట్ ఉండేది, ఆ ప్లగ్ లో ఏవో తీసేసేవారు. ఇప్పుడు అలా లేదు కదమ్మా. సో ఇంకా అలా ఉండొచ్చు, మేబీ లేవు అని అనడానికి లేదు. అలాంటివి ఏమైనా ఇబ్బంది పెడితే ఫస్ట్ ఓనర్ తోటి మాట్లాడుకోండి. ఎందుకంటే ఇలాంటి వాటికి మీరు కేసులు పెట్టి కోర్టులకు వెళ్తే మీకే డబ్బు దండగా కదా. ఇవన్నీ సివిల్ వెళ్ళిపోతాయి రెంట్ కంట్రోల్కి. రెంట్ కంట్రోల్ అనేది లేదు, ఓనర్ ఇల్లు ఓనర్కే ఉంటుంది. ఇది వరకు ఏంటంటే రెంట్కు ఉన్నవాడు ఇన్ని సంవత్సరాలు అయితే వీడికి వచ్చేస్తుంది అని, అలాంటివి ఏం లేవు. ఆ అపోహలకు వెళ్ళకండి, మీరు చక్కగా పే చేసుకోండి, వాళ్ళతోటి ఇష్టమైతే మాట్లాడండి, లేకపోతే లేదు, ప్రాంప్ట్గా ఇచ్చేసేయండి, మీ ఇంట్లో మీరు ఉండండి. వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవ్వకపోతే కట్ చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. అండ్ ఇంకోటి మేము మనకి ఈ మధ్య కాలంలో చాలా మంది అప్పులు తీసుకోవడం ఇవ్వడం అనేది సహజంగా ఈ మధ్య కాలంలో కాదు, ఇది పూర్వం నుంచి కూడా వస్తుంది. మరి ఇలాంటప్పుడు కొంతమంది ఐపీ పెట్టారు అని అంటారు. అసలు ఈ ఐపీ పెట్టే లైక్ ఫెసిలిటీస్ ఎవరికి ఉంటాయి? అసలు ఐపీ పెట్టే ఫెసిలిటీస్ ఉండవు, దాన్ని దౌర్భాగ్యం అంటాం మేము. వాడికి గతి లేక గత్యంతరం లేక ఐపీ ఫైల్ చేస్తారు. అంటే ఆ కంపెనీస్ అవన్నీ ఆ షేర్స్ అవన్నీ డౌన్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఎటు ఇంకా దారి లేదు, ఆ ఆస్తి ఆప్షన్లో వెళ్ళిపోయినా కూడా అప్పు తీరేటట్టు లేదు. అవన్నీ ఏ మనిషి కూడా ఐపీ పెట్టేసి కంపెనీని వదులుకునే స్టేజ్లోకి రారు. సాధారణంగా వచ్చేడు అంటే అది చాలా పెద్ద లాస్, కోట్లలో లాస్లు ఉంటాయి. అలాంటివి ఏవైనా జరిగితే కనుక అప్పుడు ఐపీ పెట్టడానికి ఉంటుంది. ఏంటంటే ఐపీ అంటే ఈ ఉన్న ఆస్తిని ఆప్షన్ వేసేస్తారు, ఎంత వస్తే అంతా అందరికి డివైడ్ చేస్తారు. అంతేకాని నీ ఆస్తి నీకుండి ఐపీ పెట్టేయచ్చు అంటే అది రాంగ్.
మనం అప్పు తీసుకున్నది 1,00,000కి 2,00,000కి ఐపీ పెట్టచ్చు అంటే వాంటెడ్లీ నువ్వు కావాలని చేస్తున్నావు అని అర్థం. అది నీకు 1,00,000 2,00,000 అప్పు ఇచ్చినప్పుడు వాడు దేవుడు. వాడు అప్పు అడిగినప్పుడు, వడ్డీ అడిగినప్పుడు వాడు చక్కెర వడ్డీ అడుగుతున్నాడు, దానికి ఈ వడ్డీ అడుగుతున్నాడు అని అంటారు కదా. ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు మార్వాడి దగ్గరే అమ్మ మనం గోల్డ్ పెడతాం, తనఖా పెడతారు కదా. పెట్టినప్పుడు 1 year వరకు ఒక రకం 2 రూపీస్ ఉంటుంది. అది నువ్వు కట్టకుండా సెకండ్ ఇయర్ వచ్చింది అనుకో, అప్పుడు వాడు వడ్డీ ఎంత చేస్తాడో తెలిసిన, ఇంకొక 2% ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. ఓకే అంటారు. అప్పుడు 4% కదా అనుకుంటాం. క్యాలిక్యులేట్ చేస్తున్న తర్వాత అది పెద్ద అమౌంట్ ఉందో తెలుస్తుంది. సో ఏంటంటే మీదే తప్పు. డబ్బు అప్పు తీసుకోవడమే మనం తప్పు చేస్తున్నాం. ఆ అప్పు తీసుకునేటప్పుడే క్లియర్గా ఉండాలి. తీర్చేస్తామా, తీర్చమా. తీర్చలేమనుకోండి, ఏదైనా ప్రాపర్టీ ఉంది అనుకోండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, సేల్ చేసేసేయండి. దానిలో ఏది ఉందో వాళ్ళకి పోతుంది, మిగిలింది మీకు వచ్చేస్తుంది. అలా ఉండాలి. అంతేగాని మేము అన్నీ కొట్టేస్తాం, ఐబీ పెట్టేస్తాం, అలా ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి 100కి 10 రూపాయలు, 100కి 5 రూపాయలు వడ్డీలో అంటారు కదా. అంటే ఇలా ఫిక్స్డ్గా ఇదే అమౌంట్ అని అనేసి ఏమైనా ఉంటుందంటారా సిస్టమ్ ప్రకారం? లేకుంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ మనీని బట్టి వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళ మనీని పెట్టినట్టు కాదమ్మా. వాళ్ళ మనీని బట్టి వాడు వడ్డీ పెంచడు, వీడి అవసరాన్ని బట్టి వాడు వడ్డీ పెంచుతాడు. ఓకే. ఇప్పుడు డైలీ ఫైనాన్స్ ఉంటుంది, అది 10-20 ఉంటుంది. తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి వడ్డీ ఇచ్చేవాడు వాడు వడ్డీ రేట్ని పెంచుతాడు. ఒక్కొక్క దగ్గర డైలీ ఫైనాన్స్ అంటారు, 10-20 రూపీస్ కూడా తీసుకుంటారు. అది డైలీ ఉంటుంది, అంటే ప్రతిరోజు కట్టాలి. రోజుకి ఎంత కడతాడు వాడు? మహా అయితే 20 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు ఎంత కడతాడు. సో వీడు ఇచ్చేది 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, రోజు 100 రూపాయలు కట్టాడు అనుకో, ఎంత లాంగ్ టైం పడుతుంది కదా. సో ఇది దీన్ని రొటేట్ చేసుకోవడానికి వాడు ముందే కట్ చేసుకుని ఇస్తాడు. అలా ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు వడ్డీలు తీసుకున్నప్పుడు కొంతమంది బాండింగ్స్ అనేవి రాసుకుంటారు కదా. సో ఈ బాండింగ్స్ ఎవరైనా బ్రేక్ చేయడం వల్ల అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఉంటుందంటారా? లైక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడానికి కానీ. వాడు కేసు పెట్టాడంటే మార్కెట్లో మళ్ళీ ఇంకోసారి వాడికి అప్పు ఉండదు, వెళ్ళరు. ఇలాంటివి ఈ పోలీసులు కేసులు దాకా వెళ్ళేవి ఎక్కడ వస్తాయంటే ఈ సివిల్, అంటే నోటులు రాసుకొని లేదా చెక్స్ రాసుకుని, తర్వాత ఇంకా కొన్ని అగ్రిమెంట్స్ రాసుకుని అలాంటి దగ్గర వస్తాయి. ఏంటంటే ఇది ఎక్కువ చదువుకుని తెలివితేటలు ఎక్కువైపోయి నీ వడ్డీ నేను ఎందుకు ఇవ్వాలి అన్న దురుద్దేశం పుట్టినప్పుడు కోర్టు కేసులు వెళ్తారు. అండ్ ఇంకోటి మేము ఇప్పుడు ఎవరికైనా ఇంకొకరు మనీ ఇచ్చేటప్పుడు కొంతమంది చెక్స్ మీద రాసి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చెక్ బౌన్స్ అనేవి అవుతూ ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో. ఒకవేళ అలా జరిగినప్పుడు ఎవరైతే మనకి చెక్ బుక్ మీద అది రాసి ఇచ్చారో వాళ్ళకి ఒకవేళ చనిపోతే అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలంటారు? అందుకే చెక్ ప్లస్ నోటు రాసుకుంటారు. చెక్ రాసిచ్చారు అంటే అతను చనిపోయినా ఆయన అకౌంట్ ఇన్ని రోజుల వరకు ఉంటుంది కదా. వాళ్ళు చెక్ ఇచ్చారు అంటే డబ్బు అప్పు తీసుకున్నట్టే కాబట్టి అలాగని వాళ్ళ ఫ్యామిలీస్కి మీదకి వెళ్ళే రైట్స్ ఎవరికి లేవు. డబ్బు ఇచ్చిన అప్పు తీసుకున్నవాడు చనిపోయాడు అని అంటే ఫ్యామిలీ మీదకి వెళ్ళే హక్కు ఎవరికి లేదు, దండం పెట్టేసే. సో అక్కడతో అది క్లోజ్ చేసేయడమే బెటర్ అంటారు. అంతే. చాలా చక్కటైన సమాధానాలు ఇచ్చారు మేము, మాకు కావాల్సినవి అన్నీ కూడాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు. అండ్ చూసారు కదండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, అండ్ అన్నిటికన్నా మించి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నమస్కారం, సెలవు. మరోసారి మరో వీడియోతో కలుద్దాం.